రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. గ్లోబల్ సమ్మిట్ పైన ఓవరాల్ ఈరోజు ఎండింగ్ స్టేజ్ ఎట్లా అనిపించింది? మొత్తం 2 రోజులకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎంఓయూలు కానీ. బ్రహ్మాండంగా నడుస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కదా. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇన్వెస్టర్లకు కానీ ఇక్కడ పెట్టుబడిదారులకు అందరికి కూడా ఒక నమ్మకం. ఎందుకంటే ఏ కాన్ఫిడెన్స్ అయితే అందరు క్రియేట్ చేయగలిగిండో ఆ కాన్ఫిడెన్స్ తోటి మొత్తం ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ప్రజాపాలన ప్రభుత్వానికి, మంత్రులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పి హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కానీ, లేకపోతే తెలంగాణ వ్యాప్తంలో ఉన్న ప్రజలు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ వీడియోస్ బయటకు వచ్చినాక ఇంత అద్భుతంగా చేసిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. హ్యూజ్ రెస్పాన్స్, చాలా హోప్ఫుల్, చాలా బాగా జరిగింది అనేటువంటిది విమర్శన కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ ఎంఓయూలకు సంబంధించి అడ్రస్ లేని కంపెనీలతో ఎంఓలు చేసుకున్నటువంటి విమర్శలు ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి. మీకు ఒక అంటే కర్నూని రథం నడిపించే శైలుడు ఉంటాడు కదా, ఆయన ఏమంటారు నాకు తెలియదు. కర్నూని రథసారథి ఉంటాడు కదా, రథసారథి ఎట్లయితే మాట్లాడుతుంటాడో అదే విధంగా టీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకు నాశనా నియాయతో ఆంగం తేడా, వాళ్ళు చెయ్యరు, ఇంకొకరిని చెయ్యనియరు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పట్టించుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసమే ముందుకు పోతున్నాడు. కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాను, వీళ్ళు ఎంత చేసినా, ఎన్ని గగ్గోలు పెట్టినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కానీ ప్రజలు వాళ్ళని నమ్ముడు బంద్ చేసిండ్రు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా కానీ ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేక వాళ్ళు బిహేవ్ చేస్తే వాళ్ళు కొంచెమన్నా వాళ్ళకు వాల్యూస్ ఉంటాయి. లేదా ప్రజలు వాళ్ళని నమ్మడం బంద్ చేసిండ్రు. వాళ్ళు ఎంత గగ్గోలు పెట్టినా కానీ కూడా ఒక పిచ్చోళ్ళని చూసినట్టే చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక సూచన ఇస్తున్నా, దయచేసి ముఖ్యమంత్రి గారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఎట్లయినా పొగడ్తలు చేయలేరు, అది మీ రక్తంలో లేరు. అట్లీస్ట్ తప్పుడు ప్రచారాలన్నా చేయొద్దని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. మొత్తం దేశంలో కొన్ని సిటీలు మెట్రోపాలిటన్, ఢిల్లీ, నోయిడా, న్యూఢిల్లీ ఎక్స్పాండ్ అయినాయి. బాంబే, పూణే ఎక్స్పాండ్ అయిపోయినాయి. కొంచెం కంజెస్టెడ్ ఉంది. చెన్నై, తర్వాత బెంగళూరుకు సంబంధించి కాస్త ఇబ్బందికర ట్రాఫిక్ ఇట్లాంటి. సో ఫ్యూచర్ సిటీ ఎక్స్పాండ్ అయ్యేస్తే దేశంలో కేవలం తెలంగాణ, హైదరాబాద్కి ఉంది. ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, నెక్స్ట్ ఫ్యూచర్లో RRR, సో నేషనల్ హైవే. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటివరకు ఎంఓఏలు కుదుర్చుకున్న దాంట్లో ఎట్లా ముందుకు పోతుంది గవర్నమెంట్, ఎట్లా కాన్సన్ట్రేషన్ చేస్తుంది? విజన్ డాక్యుమెంట్ అంటారు, ఏముంటుంది? ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అన్వీల్ చేయబోతున్నారు. రెండోది, ముఖ్యమంత్రి గారు ఏ విజన్ తోటి అయితే 2 సంవత్సరాల కింద నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడో ఆ విజన్ డాక్యుమెంట్ ఇలా ప్రజల ముందుకు రాబోతున్నది. ఆయనకు ఒక ఐడియా, ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాడు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి పాలకులను చూస్తే హైదరాబాద్ తట్టడి మట్టి పోసిన గారు. ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మెట్రో లైన్ ఎక్స్పెండ్ చేసిండు, బుల్లెట్ ట్రైన్లు తీసుకొచ్చిండు, మీకు డెడికేటెడ్ కారిడార్స్ ఏర్పాట్లు చేస్తున్నాడు, ఒక ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాడు, ఒక ఫిలిం సిటీని ఆహ్వానిస్తున్నాడు. అమెరికా లాంటి దేశం నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించిండంటే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసిన తర్వాతనే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఏదైనా స్ట్రాంగ్ బ్యాంక్స్ కానీ లేకపోతే స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ పెట్టుబడిదారులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి హైదరాబాదు ఇండియాలోనే ద బెస్ట్ సిటీ అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు, నేను దేశంలో ఉన్న ఏ సిటీతో నేను కంప్లీట్ చేస్తలేను. నా కాంపిటీషన్ ఒక న్యూయార్క్ తోటి, ఒక టోకియో తోటి, ఒక చైనా తోటో లేకపోతే ఒక సౌత్ కొరియా తోటి నేను కంపీట్ చేస్తున్నాను. కేసీఆర్ గారు లేక ఎప్పుడు నేను హైదరాబాద్ని టోకియో చేస్తా, లేకపోతే ఒక కరీంనగర్ని నేను డల్లాస్ చేస్తా, లేకపోతే ఇంకో దాన్ని టర్కీ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మా ముఖ్యమంత్రి ఏం చెప్తలేరు. హైదరాబాద్ సిటీని ప్రపంచ సిటీలతోటి పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతా అన్నాడు. దాంట్లో ప్రణాళిక మీరు స్టార్ట్ అయింది. మీ కళ్ళ ముంగడిని ఇవన్నీ చూసిన తర్వాత మీరే చెప్పాలి. ఫైనల్ గా మీకు సెంట్రల్ సపోర్ట్ అవసరం, కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలంటే. ఇప్పుడు అమరావతి నిర్మాణం చేయాలన్నా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నారు, మీరు మాకు సహకరించండి తెలంగాణ స్టేట్ అనేటువంటిది. మీరు ఇటువైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తారు, ₹1 నానివ్వట్లేదు బీజేపీ నుంచి అనేటువంటి అట్లాంటి సందర్భంలో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, గత 7 సంవత్సరాల నుంచి ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు. మనకు రావాల్సిన ఎన్నో నిధులు అక్కడ ఉంటే కూడా పెండింగ్ ఉన్నాయి. అవి దానికోసం ఆయన కృషి చేస్తలేడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యతని మీరు నిర్వహించాలని చెప్పి ఆయన పదే పదే ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. రెండో విషయం, ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు టీఆర్ఎస్ నంబర్లు కౌంట్ చేస్తారు కదా, 1, 2, 3, 50 అని చెప్పి కౌంట్ చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు ప్రతి ట్రిప్ కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అందరినీ కలిసి మా రాష్ట్రాన్ని మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి పదే పదే వాళ్ళని
రిక్వెస్ట్ చేస్తున్నాడు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళు నిర్వహిస్తలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రెజర్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి మా హక్కు మాకు ఇవ్వండి అని చెప్పేసి పదే పదే అన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాడు. కేంద్రం నుంచి కూడా కొన్ని సానుకూలమైన మనకు అవి కూడా క్లియరెన్స్లు కూడా తీసుకురావడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు. మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ వచ్చింది, RRRది తీసుకొని వచ్చిండు. మన డెడికేటెడ్ కారిడార్ ఇక్కడ నుంచి మచిలీపట్నంకి డ్రై ఫోర్ట్కి ఒకటి తీసుకొని వచ్చిండు. తర్వాత ఈ బుల్లెట్ ట్రైన్లు ఇన్ని చేస్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. ఇది చూసాను కానీ ప్రతిపక్షాలు సిగ్గు తెచ్చుకొని ముఖ్యమంత్రి గారికి సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. రైట్. ఇది రోహన్ రెడ్డి స్టేట్మెంట్. ఖచ్చితంగా సిటీ ఎక్స్పాన్షన్ కి సంబంధించి హైదరాబాద్ స్పేస్ ఉంది మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిటీస్ తో కంపేర్ చేస్తే. ముఖ్యమంత్రి ఒక విజన్ తో ముందుకు వెళ్తా ఉన్నారు. విజన్ డాక్యుమెంట్ అదే. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఫ్యూచర్ డెవలప్మెంట్ సిటీ అనేటువంటి దానిపైన సో ప్రతిపక్షాలు విమర్శలు వస్తూనే ఉంటాయి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, ఇంటర్నేషనల్ సమ్మిట్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.